కేబుల్ న్యూస్ కి స్వాగతం. శ్రీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం అమ్మవారికి విశేష అభిషేకాలు, పూజలు, హోమాలు జరిపారు. శ్రీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారికి విశేష అభిషేకాలు, పూజలు, హోమాలు నిర్వహిస్తున్నట్టు అనంతరం అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. మహిళలు సామూహిక కుంకుమార్చన జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ, చిరు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు మోటమరి బాబా ప్రసాద్, సామకాంతారావు, హయగ్రీవరావు, మామిడి మురళీకృష్ణ, శ్రీకాకుళపు రేణుకారాణి, అన్నం అశోక్, వేముల శిరీష తదితరులు పాల్గొన్నారు. జై జై వాసవి. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎరుకుల రామకృష్ణ గారు, మన వాసవి గవర్నర్ V203A గవర్నర్ అన్నం సాయి సునీత గారి ఆదేశానుసారం ప్రతి సంవత్సరము మన వాసవి క్లబ్స్లో బందర్లో ఉన్న 3 క్లబ్లు, వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్, వాసవి కపుల్స్ క్లబ్ మచిలీపట్నం ముగ్గురు సంయుక్త ఆధ్వర్యంలో ఇక్కడ వాసవి కన్యకా పరమేశ్వరి గుడిలో పూజ చేసుకునే భక్తులందరికీ బాక్సులు పంచిపెట్టడం జరిగిందండి. ఇలాగే ప్రతి ఏడు చేస్తామండి. మేము క్యాలెండర్ ఆఫ్ ద ఈవెంట్స్తో పాటు ఇలాంటివి కూడా చేస్తూ ఉంటామండి. దీనికి సహకరించిన క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఇక్కడ కన్యకా పరమేశ్వరి గుడిలో ఉదయం 5 గంటల నుంచి పూజలు అవి జరుగుతున్నాయి. అందులో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అలాగే కుంకుమ పూజలు జరుగుతున్నాయి. ఇప్పుడు దాంట్లో పాల్గొన్న మహిళా మాతలందరికీ మా వాసవి క్లబ్స్ 3 క్లబ్స్ తరపున చిన్న చిరుకానుక ఇస్తున్నాము. దీనికి సహకరించిన గుడి యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు. జై వాసవి, జై జై వాసవి. మచిలీపట్నం వాసవి క్లబ్ కపుల్స్ ఈ 3 క్లబ్ల ఆధ్వర్యంలో మా వాసవి క్లబ్ గవర్నర్ అయిన అన్నం సాయి సునీత గారి ఆదేశానుసారం, అలాగే మా ఆర్సీ వేముల శిరీష్ గారి ఆదేశానుసారం ఈరోజు పొద్దుటి నుంచి కన్యకా పరమేశ్వరి గుడిలో వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా పూజలు జరుగుతున్నాయి. ఈ కుంకుమ పూజలో పాల్గొన్న మహిళలందరికీ చిరుకానుక ఇస్తున్నాము. అలాగే ఈ రోజున వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మా వాసవి క్లబ్లో చేరిన మెంబర్లకు అందరికీ కూడా సభ్యత రుసుము ఒక సంవత్సరానికి 500 రూపాయలు. 500 రూపాయలు సభ్యత్వం కట్టిన అందరికీ కూడా ప్రతి సభ్యునికి లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా సరే. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు జరగనున్నాయి. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ద్వాదశ ప్రదక్షిణలు, పుష్పశయ్య లంకాకృత పర్యంక సేవా కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో నిత్యార్జిత సేవలు నిలిపివేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. కొమ్మూరి ఫణికుమార్ శర్మ బ్రహ్మోత్సవంలో ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ వైదిక సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహిస్తారన్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో వేంచేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వచ్చే నెల అంటే ఫిబ్రవరి 2వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు ఘనంగా నిర్వహించబడతాయని తెలియజేస్తున్నాం. కళ్యాణ మహోత్సవం 3వ తారీఖున ఉంటుంది. 2వ తారీఖున పెళ్లి కుమారుని చేయట జరుగుతుంది. ఆ రోజున గౌరవ అవనిగడ్డ శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు పెళ్లి కుమారుని చేసే కార్యక్రమంలో స్వామివారికి బట్టలు సమర్పించడం, వస్త్రములు సమర్పించడం జరుగుతుంది. 3వ తారీఖున కళ్యాణ మహోత్సవం, దివ్య కళ్యాణ మహోత్సవం రాత్రి 8 గంటలకు జరుగుతుంది. ఆ తర్వాత 4వ తారీఖు 8 గంటలకు రథోత్సవము, 6వ తారీఖు సాయంత్రం 6 గంటలకి తెప్పోత్సవం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా తొలిసారిగా శ్రీ స్వామివారికి కళ్యాణమూర్తులకు ఈ తెప్పోత్సవం మన పుష్కరిణి అందు కోనేరులో మన దేవాలయానికి ఎదురుగా ఉన్న కోనేరులో తెప్పోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈసారి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది తొలిసారిగా. కావున భక్తులందరూ కూడా తెప్పోత్సవాన్ని వీక్షించడానికి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ప్రతి కార్యక్రమంలో కూడా కళ్యాణం, 3వ తారీఖున జరిగే కళ్యాణము, అలాగే రథోత్సవం అన్నింటిలో కూడా భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. నాటకాలు తదితర అంశాలు ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉన్నాయి. వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
బైపాస్ రోడ్డులో వాసవి భవన్ లో రెడ్ క్రాస్ సహకారంతో జరిగిన ఈ శిబిరంలో పలువురు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎం బాబా ప్రసాద్, సన్నిధి నాగసాయి శ్రీనివాస్, పద్మనాభని నరసింహమూర్తి, వేముల శ్రీనివాస్, మామిడి దుష్యంత్ తదితరులు పాల్గొన్నారు. కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున గ్రామాన కూడా మరి ఆర్యవైశ్య జిల్లా సంఘం, ఆర్యవైశ్య మండల సంఘం, ఆర్యవైశ్య పట్టణ యువజన సంఘం వారి ఆధ్వర్యాల్లో ఎక్కడ చూసినా కూడా రక్తదాన శిబిరాలు, అమ్మవారికి పూజా కార్యక్రమాలు, అట్లాగే అమ్మవారి పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళు ముఖ్యంగా మనందరం కూడా గర్వించదగ్గది మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మా రాష్ట్ర మంత్రి వారు కొల్లూరు రవీంద్ర గారు కూడా వాళ్ళ అమ్మవారి మరి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారికంగా అధికారపరంగా చేయాలనే సంకల్పంతో వాళ్ళ మన పెనుగొండలో పట్టు వస్త్రాలను అమ్మవారికి ఇస్తాం అనేది చాలా శుభపరిణామం. మరి ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారికంగా కార్యక్రమాలు చేయటం, మరి మా కమ్యూనిటీ అంతా కూడా ఆర్య సంఘాలు కానీ దేవస్థానాలు కానీ. వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా బైపాస్ రోడ్డు వాసవి భవన్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరాన్ని మోటమర్రి వెంకట బాబా ప్రసాద్ గారు ప్రారంభించారు. వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వం వారు అధికారికంగా చేయాలి అన్న ఒక మంచి ఆలోచనతో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతోంది. ఈరోజు పెనుగొండ క్షేత్రంలోనే వాసవి మాతకి ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాలు అధికారికంగా చంద్రబాబు నాయుడు గారు సమర్పిస్తున్నారు. మరి ఆర్యవైశ్యులందరికీ కూడా ఇది ఒక గౌరవమైనటువంటి సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే కొల్లు రవీంద్ర గారికి అందరికీ కూడా కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా బైపాస్ రోడ్లోని వాసవి అమ్మవారికి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం కృష్ణా జిల్లా అధ్యక్షులు సన్నిధి నాగసాయి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరియు ఈ ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారంగా ప్రకటించడం ఈ వైశ్యులందరికీ కూడా ఆనందదాయకమైనది. అలాగే ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెడతాం జరిగింది. ఈ ఆర్యవైశ్యులందరూ కూడా బ్లడ్ డొనేషన్ ఇస్తున్నారు. అందువల్ల ఆర్యవైశ్యులకి ఇవాళ చాలా శుభదినంగా చేస్తున్నాం. జై వాసవి, జై జై వాసవి. నిశ్చలమైన మనసుతో దేవుణ్ణి ఆరాధించడం వలన దీవెనలు పొందగలమని ఆర్సీఎం విజయవాడ మేత్రాసనం పీఠాధిపతి తెలగతోటి రాజారావు తెలిపారు. 31వ డివిజన్ పరిధిలో శారదానగర్ ఆర్సీఎం చర్చ్ లో మహాసాగర మత మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మహోత్సవ వేడుకల్లో భాగంగా జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమానికి తెలగతోటి రాజారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనుగ్రహ పరిపూర్ణరులు మరియమ్మ దేవదేవునికి జన్మనిచ్చే అవకాశం పొందారని తెలిపారు. మానవాళికి శాంతి సమానత్వం క్రీస్తు బోధన ద్వారా సాధ్యమన్నారు. ఇటీవలి కాలంలో సమాజంలో క్రిస్టియన్ పై దాడులు జరగడం బాధాకరమన్నారు. దశాబ్దాల కాలంగా శారదానగర్ ఆర్సీఎం విచారణ ద్వారా సాగరమాత మహోత్సవాలు జరగటం అభినందనీయమని తెలిపారు. విచారణకర్త జానీ డి క్రూజ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు గురువులు, వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. మనం మొట్టమొదటి కంకణం కట్టుకోవాలి, అది మన పిల్లలకు నేర్పాలి. కాబట్టి ఈ ఆయుధాలు ఆధ్యాత్మికమైనవి. ప్రార్థన, ప్రేమ, నీతి, క్షమ, కరుణ, న్యాయం, దయ, ఈ ఆత్మీయ ఆయుధాలు మనం ధరిస్తున్నామా లేదా? అలా ధరిస్తే మనం కూడా మరే మత పక్షాన ఉన్నాం. అది నిజంగా మనం కథోలికులుగా మరియమాత ఉత్సవాన్ని చేసుకుంటున్నామంటే అది మనం మరియమాత ప్రక్కన ఉన్నామంటే ఈ ఆత్మీయ ఆయుధాలు ధరించి ఉండాలి. ఇటువంటి లక్షణాలతో మిళితమైన మరియమాత దళంలో మనం కూడా భాగస్థులమై ముఖ్యంగా మన సంఘాన్ని చైతన్యవంతం చేయాలి. ఈ సంఘంలో ఒక ప్రత్యేకత ఉంది. ఈ సంఘంలో మంచి ప్రత్యేకత ఉంది. అందరూ గుడికి వస్తారు, ప్రార్థన చేసుకుంటారు. వీళ్ళందరిలో ఈ ఆధ్యాత్మిక లక్షణాలు వాళ్ళందరూ కనబడుతున్నాయి, కొట్టినట్టుగా కనబడుతున్నాయి. ఈ పిల్లలు మంచివాళ్ళు, ఈ సంఘం మంచిది అని మనం పేరు తెచ్చుకుంటూ ఉండాలి. మతం అనేది ఒక వ్యక్తిగత ప్రక్రియ, ఒక ఎంపిక. నేను, నా కుటుంబం.
రెండవ తేదీ ఆదివారం విజయవాడలో జరిగే ఇజ్రాంతకు బయలుదేరే ముస్లిం సోదరులకు మంత్రి కొల్లు రవీంద్ర ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం పట్ల ముస్లింలు హర్షం వ్యక్తం చేశారు. రెండవ తేదీ ఆదివారం విజయవాడలో జరిగే ఇజ్తిమాకు బయలుదేరే ముస్లిం సోదరులకు మంత్రి కొల్లు రవీంద్ర ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం పట్ల ముస్లింలు హర్షం వ్యక్తం చేశారు. షా షరీఫ్ ఖలందర్ బాబా దర్గా ఆవరణలో మస్జిద్ కమిటీ, దర్గా కమిటీ మరియు ఖాజావలిపేట మహబూబ్ షిబానీ కమిటీల ఆధ్వర్యాన జరిగిన సమావేశంలో హషిమి రజా మస్జిద్ గురువులు గులాం రసూల్ ఫషరీస్ కమిటీ, పా షరీఫ్ కమిటీ కార్యవర్గ సభ్యులు మూసా, మైనార్టీ నాయకులు షేక్ మౌలాలీలు ప్రసంగించారు. రాష్ట్రంలో మొదటిసారిగా ఈ ఇజ్తిమా విజయవాడలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతుందని, దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక గురువులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర కార్యక్రమం కొరకు 20 బస్సులు ఉచితంగా ఏర్పాటు చేశారని, ముస్లిం సోదరుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జవ్వారుపేట మస్జిద్ అధ్యక్షులు సయ్యద్ అమీన్, ఎండి జిలానీ, ఖాజా బిలాల్, ఇస్మాయిల్, జహంగీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. आप हजरात को जानकर बेहद खुशी होगी कि हमारे आंध्रा विजयवाड़ा में अजीमुशान पैमाने में एक रोज़ा सुन्नत भरा इज्तिमा होने जा रहा है दावत इस्लामी की जानिब से, जिसमें दावत इस्लामी के बड़े बड़े मुबल्लिगीन हजरात बयान के लिए तशरीफ़ ला रहे हैं. उन हजरात का खिताब होगा, बयान होगा और सुबह 10 बजे से लेकर रात 8 बजे तक ये इज्तिमा रहेगा. हाँ, और आखिर में रिक्कत अमेज़ दुआ होगी और बहुत अच्छी दुआ होगी. इसलिए तमामी हजरात से मैं गुजारिश करूँगा कि जितने भी हजरात को मालूम है कि वहाँ इतवार के दिन सुबह 10 बजे से लेकर 8 बजे तक विजयवाड़ा में जो इज्तिमा है, तमामी हजरात को उसमें शिरकत करनी है और तमामी हजरात को उसमें जाना है और इज्तिमा को कामयाब करनी है और सबको सवाब दारेन हासिल करना है. రేపు ఆదివారం ఉదయం 10 గంటల నుండి విద్యాధరపురం ఈద్గా మైదానంలో దావత్ ఇస్లామీ తరపున ఏర్పాటు చేసినటువంటి మహాసభకు తమరందరూ కూడా తప్పక విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. దీనికి మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు బస్సులను ఏర్పాటు చేశారు. వారికి మేము హృదయపూర్వక వందనములు సమర్పిస్తున్నాం. ఉదయం 7:30 ప్రతి మసీద్ దగ్గర కూడా 2 బస్సులు చొప్పున ఉంటాయి. మీరందరూ కూడా తీరిక చూసుకుని తప్పకుండా సమయానుకూలంగా వచ్చి బస్సుల్లో ప్రయాణించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మేము తప్పక రావాలి. ఇది చాలా విశిష్టమైనటువంటి సభ. ఇది మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో దావత్ ఇస్లామీ తరపున ఏర్పాటు చేసినటువంటి భారీ సభ. దీన్ని తప్పక జయప్రదం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము. విజయవాడ కుమ్మరవాళ్ళపాలెంలో ఈద్గా దగ్గర చారిత్రాత్మకమైనటువంటి ఇజ్తిమా, రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అతిపెద్ద ఇజ్తిమా. రాష్ట్ర నలుమూలల నుండి ముస్లిం సోదరులు అక్కడ విచ్చేస్తారు. ఈ కార్యక్రమంలో పెద్ద పెద్ద పండితులు, ఆధ్యాత్మిక గురువులు వీళ్ళందరూ పాల్గొని దీని ఇజ్తిమాలో మంచి వాక్యాలు, సూక్తులు, దేవుడి యొక్క ఖురాన్ నుండి మన నడవడిక గురించి, మంచితనం గురించి చాలా మాటలను ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని మన ముస్లిం సోదరులు పుణ్యాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటూ, దీనికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రీతమ నాయకులు కొల్లు రవీంద్ర గారు 20 బస్సులని మన మచిలీపట్నం నుండి స్థానిక రాజపేట కొత్త మసీద్ దగ్గర నుండి కానివ్వండి, ఇతర మసీదుల దగ్గర కానివ్వండి బస్సులు ఏర్పాటు చేశారు. ఉదయం 7-8 గంటలకి బస్సులు వచ్చి వాళ్ళ గమ్యస్థానాల్లో ఉంటాయి. మీరందరూ ఆ బస్సుల ద్వారా ఇజ్తిమాకి వెళ్ళి మళ్ళీ తిరిగి రాత్రి 8 గంటలకి ఇజ్తిమా అయిపోయిన తర్వాత మరలా తిరుగు ప్రయాణం మచిలీపట్నం మిమ్మల్ని అందరినీ సురక్షితంగా చేర్చడానికి బస్సులు పెట్టారు. చాలామంది ఈ కార్యక్రమానికి వెళ్ళాలని ఉన్నా ముత్తూట్ ఫైనాన్స్ మరియు కేవైఆర్డి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో 50 మంది రోగులకు న్యూట్రిషన్ ఫుడ్ అందజేశారు. ముత్తూట్ ఫైనాన్స్ మరియు కేవైఆర్డి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో 50 మంది రోగులకు న్యూట్రిషన్ ఫుడ్ అందజేశారు. జిల్లా క్షయ వ్యాధి నివారణ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా క్షయ వ్యాధి మెడికల్ అధికారి వెంకట్రావు, మెడికల్ ఆఫీసర్ గోపాలకృష్ణ, ప్రముఖ లాయర్ కొండపల్లి వేణు పాల్గొనగా సంస్థ అధ్యక్షులు తూము మధుసూదన్ పర్యవేక్షించారు. ముత్తూట్ ఫైనాన్స్ మరియు కారుణ్య సంస్థ ఆధ్వర్యంలో మరి టీబీ పేషెంట్స్కి న్యూట్రిషన్ ఫుడ్ని సప్లై చేయడం జరుగుతుంది. మరి కారుణ్య సంస్థ ఆధ్వర్యంలో అనేక చోట్ల మరి అనేక ప్రాంతాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ తూము మధు గారు మరి సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. మీరందరూ కూడా ఈ న్యూట్రిషన్ ఫుడ్ని వాడుకుంటూ మీ యొక్క ఆరోగ్యాన్ని మరి మెరుగుపరుచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేయడం. మొట్టమొదటిగా మనం సెప్టెంబర్లో స్టార్ట్ చేసినప్పుడు గౌరవ మంత్రివర్యులు
కొల్లు రవీంద్ర గారి చేత మీ అందరికీ కూడా ఇప్పించడం అనేది జరిగింది. అంటే ఈ యొక్క కార్యక్రమము ముత్తూట్ ఫైనాన్స్, సిఎస్ఆర్ మరియు కారుణ్య యూత్ రూరల్ డెవలప్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ రోజున చూసినట్లయితే టీబీ అభియాన్ ముక్తి భారత్లో భాగంగా మరి చాలామంది పేదలు సరైనటువంటి బలమైనటువంటి ఆహారం తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళకి మనం చేతనైనటువంటి సహాయాన్ని అందించాలి అనేటువంటి ఒక దృక్పథంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఒక్కొక్కరికి నెలకి 1000 రూపాయలు విలువైనటువంటి న్యూట్రిషన్ ఫుడ్ని మనం 50 మందికి అందచేస్తూ ఉన్నాం. ఇది 3వ నెల. ఇక్కడితో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆపుతూ తర్వాత మళ్ళీ సార్ కూడా మేము చెబుతూ ఉన్నాము, ఎవరైతే అత్యంత ముఖ్యంగా మన మచిలీపట్నం టీబీ హాస్పిటల్లో పిఎంటీఎంబీఏ కార్యక్రమంలో భాగంగా ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళు మనకి 50 మంది టీబీ వ్యాధితో బాధపడే వాళ్ళకి ఫుడ్ బాస్కెట్స్ అందజేయటం జరుగుతుంది. ఇది మనకి ఇండియా వైడ్గా టీబీ పేషెంట్స్కి ఈ పిఎంటీఎంబీఏ కార్యక్రమం కింద ప్రతి నెల వాళ్ళకి 1000 రూపీస్ ఇస్తున్నాము. దానికి అదనంగా కూడా డోనార్స్ నుంచి కొంచెం ఫుడ్ బాస్కెట్స్ కానీ 600 రూపీస్ కానీ కలెక్ట్ చేసి వాళ్ళకి ఫుడ్ బాస్కెట్స్ అది ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే ఈ టీబీ వ్యాధితో బాధపడే వాళ్ళు జనరల్గా ఏంటంటే ఈ వ్యాధి లక్షణాలు ఉన్నవాళ్ళు పని చేసుకోలేరు, కాబట్టి వాళ్ళకి సపోర్ట్గా ఉండటానికని చెప్పేసి ఈ ఫుడ్ అందజేయటం జరుగుతుంది. అలానే మందులు కూడా అన్నీ మనం ఫ్రీగానే ఇస్తున్నాము. తర్వాత ఏంటంటే ఈ టీబీ వ్యాధి కూడా మందులతో పాటు కంపల్సరీగా మంచి పౌష్టికాహారం తీసుకుంటేనే ఇది తొందరగా నయమవుద్ది. ఆ ఉద్దేశంతో ప్రధానమంత్రి మోడీ గారు పెరణ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ మద్దాలి జయరాం పదవి విరమణ వీడ్కోలు సభ ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా జరిగింది. పెరణ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ మద్దాలి జయరాం పదవి విరమణ వీడ్కోలు సభ ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఎంపీపీ రాజులపాటి వాణి అచ్యుతరావు, జెడ్పీటీసీ అర్జ వెంకట నగేష్, టీడీపీ మండల అధ్యక్షులు చెలపాటి వీరప్రసాద్, ప్రధాన కార్యదర్శి సీతారాం ప్రసాద్, ఇన్ఛార్జి తహసీల్దార్ అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ గోపాలరావు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు, సచివాలయ ఉద్యోగులు, బంధువులు జయరాం ప్రశాంతి దంపతులను ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు జయరాం విధులను కొనియాడారు. నాగాయలంకలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సమన్విత గంగా పార్వతీ సమేత శ్రీ నగరేశ్వర స్వామి ఆలయంలో వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. నాగాయలంకలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సమన్విత గంగా పార్వతీ సమేత శ్రీ నగరేశ్వర స్వామి ఆలయంలో వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఆర్యవైశ్య సంఘం వాసవి సేవాదళ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని మేళతాళాలతో పురవీధుల్లో ఊరేగిస్తూ కృష్ణానది పవిత్ర స్నానం ఆచరించారు. అర్చకులు కొల్లిపర సుబ్బారావు బ్రహ్మత్వంలో మహిళలు 102 బిందెలతో పవిత్ర కృష్ణా జలాలు తీసుకొచ్చి ఆవు, పాలు, తేనె, నెయ్యి వంటి సుగంధ ద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకించారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, సతీమణి విజయలక్ష్మి, కుమారుడు మండల వెంకట్రావు, కోడలు సుప్రియ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చిట్టా శివనాగేశ్వరరావు, చిట్టా వీరన్న పూర్ణయ్య, పొన్నూరు రవితేజ, శేఖర్, వంకాల రాజేష్, తొన్నుగుంట్ల శేషు తదితరులు పర్యవేక్షించారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.